మంచిది, చాలా సంతోషం. ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఫాదర్కి శుభాకాంక్షలే. సమయంలో ఈ చదవబడిన భాగంలో నుండి కొన్ని మాటలు ఈరోజు రెండు వర్తమానాలు ఫాదర్స్కే చెప్తాను. అట్లా అని సిస్టర్స్కి లేవని, మదర్స్కి లేవని కాదు. ఫాదర్స్ని ఉద్దేశించి కొన్ని సంగతులు ఈరోజు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దయచేసి ఈ మాటలు మీరు వినాలని మనవి. ఈ చదవబడిన భాగంలో అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? ఈ మాటలో నేను 2-3 చిన్న సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. అంటే మీకు తెలిసిన విషయాలే కనుక, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కనుక, ఫాదర్స్ డే కనుక ఫాదర్స్ని ఉద్దేశించి 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఇందులో ప్రతి ఫాదర్ లేదా ప్రతి విశ్వాసి ఏమి ఆలోచించాలి, ప్రతి కుమారుడు కుమార్తె ఏం ఆలోచించాలి అనంటే, భూమి మీద మనం భూమి మీద ఉన్నాం, ఆయన పరలోకంలో ఉన్నాడు. అందుకని ఆయనకు పెట్టబడిన పేరేంటి అనంటే పరలోకపు తండ్రి. ఆయనకు పెట్టబడిన పేరు పరలోకపు తండ్రి. అంటే వెంటనే మనకి ఏమర్థం కావాలి అనంటే, మనందరము పరలోకపు తండ్రి వలన ఆత్మలో పుట్టినవారం, ఆత్మ ద్వారా పుట్టినవారం. భౌతిక సంబంధమైన తండ్రి భూమి మీద ఉన్నాడు. ఆయన భౌతిక సంబంధమైన తండ్రి. ఆయన మన భూమి మీద మన అవసరాలు తీర్చి మనల్ని భరించడానికి భూమి మీద దేవుడు అనుగ్రహించిన తండ్రి. అందరూ తండ్రులు అట్లుంటారా అనంటే ఉండకపోవచ్చు. 100కి 1-2 దుర్మార్గమైన తండ్రులు కూడా ఉంటే ఉండొచ్చు. నేను వాళ్ళని గురించి చెప్పాలని అనుకోవడం లేదు. కానీ 100కి 99 మంది తండ్రులు బాధ్యతగా తమ కుటుంబాలను పోషించుకుంటూ భౌతిక సంబంధమైన అవసరాలను తమ బిడ్డల కొరకు తీర్చే భౌతిక తండ్రులు భూమి మీద ఉన్నారు. అందులో మనం కూడా ఉన్నాం. అయితే పరలోకపు తండ్రి భౌతిక సంబంధమైన అవసరాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన అవసరాలను తీర్చగలిగిన వాడు. ఆత్మ సంబంధమైన అవసరాలను తీర్చగలిగిన వాడు పరలోకపు తండ్రి. ఆయన 2 చేస్తాడు. భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడంలో భౌతిక సంబంధమైన తండ్రికి సహాయం చేసే తండ్రి, అలాగే ఆత్మ సంబంధమైన అవసరతలను తీర్చడం కోసం పరలోకపు తండ్రి. ఆ తండ్రి ఆత్మ సంబంధమైన అవసరాలు మాత్రమే కాదు, భూమి మీద మనకు తండ్రులైన వారికి పోషించడానికి అనుకూలమైన అన్ని అవసరతలు అనుగ్రహించు తండ్రి. అందువల్ల ఆయన పరలోకపు తండ్రి. భూమి మీద తండ్రులకు సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకపు తండ్రి నుండే వస్తుంది. పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న తండ్రికి సహాయం చేయకపోతే ఆ తండ్రి తన కుటుంబాన్ని పోషించుకోలేడు. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. కనుక టోటల్గా ఫైనల్గా ఆయన అన్న మాట ఏంటి ఇక్కడ అంటే, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషించుచున్నాడు.
వాటిని పోషిస్తున్న దేవుడు వాటికంటే బహుశ్రేష్ఠులము అని మనకు పేరు పెట్టాడు. ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులం అని పేరు పెట్టాడు మనకి. సో మనం బహుశ్రేష్ఠులం, నేను మిమ్మల్ని పోషించనా అన్నాడు. ఇప్పుడు పోషకుడు ఎవరు? ఏ తండ్రి? పరలోకపు తండ్రి. భౌతికమైన లోక సంబంధమైన తండ్రులకు సరఫరా చేసేది ఆయనే. ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతను తీర్చే తండ్రి ఆయనే. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంది. కనుక ఇప్పుడు ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఇద్దరు తండ్రులు లేరు. ఒక తండ్రి ఉన్నాడా? ఇద్దరు ఉన్నారా? ఇద్దరా ఒకరా? ఇద్దరు. భౌతిక సంబంధమైన తండ్రి. అయితే ఇక్కడ భౌతిక సంబంధమైన తండ్రి ఈ బాధ్యతలు తీసుకోకుండా జారిపోవచ్చు లేదా చనిపోవచ్చు. ఆ వ్యక్తి చనిపోవచ్చు, లేదా ఆ వ్యక్తి బాధ్యతలు తీసుకోకుండా లోకంలో కలిసిపోయి నా భార్య అని లేదు, నా బిడ్డలు అని లేదు, ఏమీ లేకుండా కర్కశంగా బ్రతకొచ్చుగాక ఆ వ్యక్తి. ప్రేమ లేని వ్యక్తిగా ఆ తండ్రి ఉండొచ్చుగాక. కానీ పరలోకపు తండ్రి అనబడిన వాడు చాలా పోషించే దేవుడు. ఆయన ఎంత అద్భుతంగా మనల్ని పోషిస్తాడు అని అంటే, ఆయన అంత అద్భుతంగా పోషించే దేవుడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పరలోకపు తండ్రిని ఎవరైనా చూసామా? పరలోకపు తండ్రి మనకు తెలుసా? బైబిల్లో చదవడం తప్ప, బైబిల్లో చూడడం తప్ప, బైబిల్ మనకు నేర్పుతున్న సత్యాన్ని, ఆ పరలోకపు తండ్రిని అసలు మనకు పరిచయం చేసింది ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. చదవాలా? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం అనుగ్రహించెను అంటాడు. ఇక్కడ గమనించాలా, మనకు పరలోకపు తండ్రి అని మనం దేన్ని బట్టి పిలుస్తున్నాం? అసలు ఈ పరిచయం మనకు ఎక్కడ ఏర్పడింది కదా? యేసుక్రీస్తు నామంలో ఎవరు విశ్వాసం ఉంచామో, యేసుక్రీస్తును విశ్వాసం ఉంచాము అని అంటే యేసుకు తండ్రి అయిన వాడు మనకు తండ్రి అయ్యాడు. సో మనం దేవుని పిల్లలమయ్యాం, దేవుని పిల్లలమయ్యే అధికారం ఇచ్చాడు. సో అందువల్ల మనం ప్రార్థన చేసిన ప్రతిసారి తండ్రి అని పిలవగలుగుతున్నాం. అంతేనా అనంటే ఆయన మనల్ని యేసుక్రీస్తు ద్వారా దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఒరిజినల్ కుమారుడు యేసుప్రభు వారు అవుతే మనం దత్తపుత్రులం అయ్యాం. దత్తపుత్రులకు మరి ఆస్తిలో వాటా ఉంటుందా రాంబాబు? ఉంటుందా తమ్ముడా? ఉంటుందా? సో కన్న కొడుకైనా దత్తపుత్రుడైనా ఇద్దరికీ ఆస్తిలో బాగా ఉంటుంది. ఇందులో ఏమి తేడా లేదు, ఇందులో ఏమి తేడా లేదు. నన్ను ముందుకు రావాలి పాప. ఎవరు వెనకాల వచ్చింది? ఎవరు పాప? నువ్వు ముందుకు రా నాన్న. రెడ్ నువ్వు ముందుకు రా తల్లి. రైట్, రావాలి, ముందుకు రావాలి. కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, పర్వాలేదు, కూర్చోండి, కుర్చీలో కూర్చోండి. సో ఆలోచన చేయండి, పరలోకపు తండ్రి అని మనం పిలవడానికి, ఆ తండ్రిని మనం అడగడానికి, ఆ తండ్రి మీద ఆధారపడడానికి మనకు ఒక అవకాశం ఇచ్చింది ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనకు లేకపోయి ఉంటే, ఆయనను కానీ మనం విశ్వసించకపోతే, ఆయన్ని కానీ మనం నమ్మకపోతే, ఆయన మనకు పరలోకపు తండ్రి అయి ఉండేవాడే కాడు. మనకిప్పుడు ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం, పరలోకపు తండ్రి అని ప్రార్థన చేసిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువు పేరట ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి అని యేసుక్రీస్తును మెన్షన్ చేస్తున్నాం. మనం ఎప్పుడు ప్రార్థన చేసిన ఎవరి ద్వారా చేస్తాం? యేసే ద్వారానే చేస్తాం, యేసు ప్రభు ద్వారా చేస్తాం. యేసు ప్రభు వారు లేకుండా ఆయన్ని మనం తండ్రి అని పిలవలేం. ఆయన మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయనకు బిడ్డలమయ్యాం. సో ఆయన మనకు పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి మనకు ఉండగా, నేను ఒక మాట కొద్దిమంది బిడ్డలను ఆదరించడం కోసం ఈ మాట చెప్తున్నాను. ఒకవేళ మీ తండ్రులు చనిపోయినా, ఒకవేళ మీ తండ్రులు మీ కుటుంబ బాధ్యతను స్వీకరించకుండా మిమ్మల్ని అన్యాయం చేసినా, మిమ్మల్ని బాధ పెట్టినా,
మీకు ఒక భరోసా, మీరు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం ద్వారా మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. ఈ భౌతిక సంబంధమైన తండ్రి కంటే మీకు పరలోకపు తండ్రి మీకున్నాడు అనే విశ్వాసం మీలో ఉంటే మీ బిడ్డలు మీరు సంతోషంగా ఉంటారు. ఈ భరోసా మొదట మీకు రావాలా? భౌతిక సంబంధమైన తండ్రులు నిజంగానే అందరూ పోషిస్తారా అనంటే పోషించరు. చాలామంది దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నటువంటి తండ్రులు ఉన్నారు. భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, బాధ్యతలు తీసుకోరు, ఏమీ ఉండదు. వాళ్ళ జలసాలు వాళ్ళు, వాళ్ళ లోకం వాళ్ళు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు బ్రతికి ఉండి చచ్చినట్టే ఆ కుటుంబానికి. అలాంటి తండ్రులు ఉన్న లోకం ఈరోజు మనం జీవిస్తున్నాం. అందుకనే నేను వాళ్ళకు శుభవార్త చెప్తున్నాను. మీ కొరకు మీరు యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరికీ ఆయనకు కుమారులయ్యేటువంటి అధికారం దేవుడు మీకు ఇచ్చాడు. ఆయన మీకు తండ్రి అయ్యాడు, మీరు ఆయనకు పిల్లలయ్యారు. ఇప్పుడు మీకు ఆ తండ్రి లేడు. ఒకవేళ ఆ తండ్రి మీ భౌతిక సంబంధమైన తండ్రికి మీరు దూరం అవుతే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే పరలోకపు తండ్రిని మీరు ఆదరించాలి. ఆయన మీద మీరు ఆధారపడాలి. ఆయన మీద మీరు ఆధారపడాలి. ఆయన మిమ్ములను, మీ బిడ్డలను దీవిస్తాడు. ఈ రహస్యం మనకు మాత్రమే ఉంది. పరలోకపు తండ్రిని తండ్రి అని పిలవగలిగిన, ఆయనకు కుమారులం అవ్వగలిగిన, ఆయన స్వాస్థ్యానికి హక్కుదారులం అవ్వగలిగినటువంటి భాగ్యాన్ని కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు దొరికింది. ఎందుకు ప్రభువుని మనం ఆరాధించాలి అని అంటే ఆయనే మనకి ఈ ఆధిక్యత ఇచ్చాడు. ఆయన వల్లనే ఈ మేలు మనం పొందుతున్నాం కనుక ఆ ప్రభువును మనం బద్దులం. ఇది మొదటి మాట. నేను ఇందులో పరలోకపు తండ్రి మనకి ఏం చేస్తాడో, పరలోకపు తండ్రి మనకు ఏం చేస్తాడు, ఆయన మనకు చేసే మేలేంటి, ఒక 2-3 మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మీరు చూడండి ఇక్కడ ఏమన్నాడు అనంటే 26వ వచనం చూడండి. 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? నీకు మొట్టమొదట ఇక్కడ ఒక ఆలోచన చెప్పాను. నీకు ఆయన తండ్రేనా? నువ్వు ఆయన్ని విశ్వసించావా? ఈ 2 ప్రశ్నలు మొట్టమొదట నీ మనసులోకి తెచ్చుకో. నీ మనసులోకి తెచ్చుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకపు తండ్రిని నువ్వు అంగీకరించావా? ఆయనను నువ్వు విశ్వసించావా? ఆయన కుమారుడైన యేసును నువ్వు విశ్వసించావా? యేసు ప్రభు వారిని నువ్వు విశ్వసిస్తే పరలోకపు తండ్రిని తండ్రి అని పిలవగలవు. ఆ ఆధిక్యత దేవుడు నీకు ఇస్తాడు. ఆయన దేవుడే అయినా నీకు తండ్రి స్థానంలో నిలబడతాడు. అది నీకు, నీ కుటుంబానికి తండ్రి స్థానంలో ఉండేటువంటి దేవుడు ఆయన. ఇది మొదట. ఇంతకుముందు మనకి ఇక్కడ ఒక వాక్యం ఉండేది, యెహోవా దేవా నీవే మా తండ్రివి, నీవే మా దేవుడు అనే ఒక మాట ఉండేది. ఇక్కడే ఉండేది, సరిగ్గా ఈ పోల్ మీద ఉండేది మనకు. సో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే, ఆయన ఎవరు అనే వచనం ఇక్కడ మనకుంది. ఆయన ఎవరు అనంటే, వాటిని పోషిస్తున్న నేను, వాటికంటే బహుశ్రేష్ఠులైన మిమ్మల్ని నేను పోషించనా అన్నాడు. సో ఎవరు ఆయన మనకెవరు అనంటే, ఆయన మన పోషకుడైన తండ్రి. ఆయన మన పోషకుడు అయిన తండ్రి, మన పోషకుడు. భౌతిక సంబంధమైన తండ్రి లేకుండా, ఓ మాట చెప్తాను, చాలామంది జీవితాలలో భౌతిక సంబంధమైన తండ్రులు లేకుండా ఈ రోజు వరకు మరి వాళ్ళు ఎలా పోషించబడుతున్నారు? నిజంగా తండ్రులే సమస్తం ఇచ్చి మనల్ని పోషిస్తున్నారా? ఆలోచించండి. ఎంతమంది కొడుకులు ఇవాళ మన చర్చిలో ఉన్న, ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలు తండ్రులు లేకుండా, తల్లుల పోషణ ద్వారా, తల్లులు కన్నీళ్లు కార్చగా, తల్లుల బాధల వలన, తల్లులు బాధపడితే వాళ్ళు వాళ్ళ ఆ శ్రమానుభవం గుండా వాళ్ళు ఈరోజు ఇంత 4 ముద్దలు అన్నం తింటున్నారు. ఇవాళ తండ్రులు ఏమీ చెయ్యకపోయినా తండ్రులు పోషిస్తున్నటువంటి అనుభవాలు ఎంతమంది బిడ్డల్లో లేవు? నేను ఒక మాట చెప్తున్నాను, నిజంగా తల్లులే పోషిస్తున్నారా
అంటే నేనేమంటానంటే ఆ తల్లికి జ్ఞానం ఇచ్చింది, ఆ తల్లికి రెక్కల్లో కష్టం ఇచ్చింది, ఆ తల్లికి పోషించే అనుభవం ఇచ్చింది, ఆ తల్లిని ఆదరించింది, ఆ తల్లి చేయబట్టుకొని పోషించింది పరలోకపు తండ్రి. ఆ తండ్రి కానీ ఆ తల్లులకు ఆ భారం ఆ బాధ్యతలు పెట్టకపోతే ఆ పిల్లలు ఏమై ఉండేవారో, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు చచ్చిపోయి ఉండేవారు, అనాథలుగా విడిచిపెట్టబడి ఉండేవారు, వాళ్ళని విసిరి అవతల పడేయబడి ఉండేవారు వాళ్ళు. కానీ దేవుడు ఎంత పోషకుడై నిలవబడ్డాడో, యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న ఆ కారణం చేత ఆయన విశ్వసించడం ద్వారా ఆ తల్లులకు జ్ఞానం ఇచ్చింది, శక్తినిచ్చింది, సామర్థ్యం ఇచ్చింది, బలం ఇచ్చింది, ఆలోచన ఇచ్చింది, పని కల్పించింది, కూలి పని చేసుకొని అయినా బిడ్డల్ని పోషించుకొని భాగ్యం ఇచ్చింది ఎవరంటే పరలోకపు తండ్రి. అందుకని వాళ్ళ సగటు ప్రతి కుమారుడు, తల్లిదండ్రులు లేని ప్రతి కుమారుడు ఖచ్చితంగా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేయాలా, కృతజ్ఞత చెల్లించాలా. ఆ అనుభవం ఎంత గొప్పది, ఎంత గొప్పది ఆ అనుభవం. నువ్వు అడిగావా ఏ రోజైనా నీ చిన్నతనాన నీ తండ్రి చచ్చిపోయినప్పుడు, నీ చిన్నతనాన నీ తండ్రి చనిపోయినప్పుడు నానా 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 నువ్వు అడిగావా? అమ్మ కొంగు పట్టుకొని అమ్మ వెనకాల తిరిగావు. అమ్మ ఎన్ని బాధలు పడి నిన్ను ఈ రోజున ఒక స్థాయికి తీసుకొని వచ్చింది. ఈరోజు మర్చిపోతావా? ఆలోచన చేయాలా. తల్లికి బాధ్యత తీసుకున్న భౌతిక సంబంధమైన తండ్రి నిన్ను పోషిస్తున్నాడు. భౌతికంగా ఆత్మ సంబంధంగా పోషించట్లా. కానీ ఆ పరలోకపు తండ్రి ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధమైన సరఫరా అనుగ్రహించేవాడు పరలోకపు తండ్రి. అందుకని వాటిని పోషిస్తున్న నేను వాటికంటే బహుశ్రేష్ఠులైన మిమ్మల్ని నేను పోషించనా, ఇది ఆయన అన్నమాట. వస్త్రం కంటే దేహమును, ఆహారం కంటే ప్రాణమును గొప్పవి కావా అన్నాడు. మన తండ్రులు, మన భౌతిక సంబంధమైన తండ్రి ఏం చూస్తున్నాడు? ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు అక్కడ. భౌతిక సంబంధమైన తండ్రి మనకిచ్చేదేంటి? వస్త్రం, ఆహారం. కానీ ఆయన ప్రాణం, దేహం. నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని పోషించేవాడు ఆయన. నీ తండ్రి నీకు చొక్కా గుట్టిస్తాడేమో, భౌతిక సంబంధమైన తండ్రి నీకొక చొక్కా గుట్టిస్తాడేమో, కానీ నీ దేహాన్ని పోషించేవాడు, నీ ప్రాణాన్ని కాపాడేవాడు పరలోకపు తండ్రి. ఎంత ఆరాధన చేయొచ్చు చెప్పండి? ఎంత ఆరాధన చేయొచ్చు? ఎంతైనా ఆరాధన చేయొచ్చు. సో కాబట్టి మనం ఎంత కృతజ్ఞత చెల్లించాలి దేవునికి, తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు ఆయన ఎవరు చెప్పండి? ఆయన మనకు పోషకుడైన తండ్రి. పోషకుడైన దేవుడు అనకండి, పోషకుడైన తండ్రి. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు, నీ దేహాన్ని పోషిస్తున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడుతూ పోషిస్తున్న దేవుడు తండ్రి. ఆ తండ్రిని నువ్వెంత ఆరాధించాలో. అడవి పువ్వుల్ని చూడండి అంటాడు ఆయన. అడవి పువ్వుల్ని చూడండి, అవి ఎలాగూ చదవమ్మ మాట. అడవి పువ్వులు ఎక్కడది? 28వ వచనం. 28. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. ఏం అలంకరించుకోగలడు? అడవి పువ్వును అలంకరించినట్లు సొలొమోనుకు వేల మణుగుల బంగారం, వెండి, వజ్రాలు, మణి మాణిక్యాలు ఎన్నన్నా ఉండనివ్వండి, మణుగులు ఉండనివ్వండి, ఆయన వాటి ద్వారా ఎంత అలంకరించుకోగలడు? ఒక అడవి పువ్వు అంత అందం వస్తుందా సొలొమోనుకి? సొలొమోను గొప్పవాడే, సొలొమోను జ్ఞానవంతుడే, సొలొమోనుకు చాలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయినా సరే ఒక అడవి పువ్వు, దేవుడు పుట్టించిన అడవి పువ్వు కంటే అల్పుడే. అందుకనే నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని అలంకరిస్తున్న దేవుడు, ఆత్మీయంగా అలంకరిస్తున్న దేవుడు ఎవరు అనంటే ఆ తండ్రి. ఆ పరలోకపు తండ్రి మనల్ని ఈ విధంగా అలంకరించకపోతే, ఆయన మనల్ని పోషించకపోతే, ఆయన మన ప్రాణాన్ని, మన దేహాన్ని కాపాడుకోకపోతే ఇవాళ మనం లేము, మన బిడ్డల క్షేమం లేదు.
ఏదో అంటాం, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు. దేవుడు ఏం చేశాడా? దేవుడు ఏం చేయకపోతే నీ ప్రాణం ఉందా? దేవుడు ఏం చేయకపోతేనే నీ దేహంలో నీ ప్రాణంతో నువ్వు బ్రతుకుతున్నావా? ఆలోచన చేస్తే అర్థమయ్యే సంగతి అది. సో దేవుడు మన పోషకుడైన తండ్రి, మన పోషకుడైన తండ్రి. గుర్తుపెట్టుకోండి బిడ్డ, గుర్తుపెట్టుకోండి, ఆయన మన పరమ తండ్రి, మన పరమ తండ్రి. ఆయన్ని అందుకు మనం ఆరాధన చేయాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇందులోనే కొండ మీద ప్రసంగంలోని 7వ అధ్యాయం, కొండ మీద ప్రసంగంలోనే 7వ అధ్యాయం 7 నుండి చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల ఇక్కడ నుంచి చూడండి, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. ఏ తండ్రి అయినా భూమి మీద, ఏ తండ్రి అయినా, నెనరు కలిగిన తండ్రి, నెనరు కలిగిన తండ్రి. తండ్రికి నెనరు ఉంటుందా? నెనరు అంటే ప్రేమ, ప్రేమ. ఏ ప్రేమ గల తండ్రి అయినా భూమి మీద నానా నాకు రొట్టె కావాలి అని అంటే ఈ దిన్రాని రోట్లో రాయి పెడతాడా? నానా ఈరోజు చేపల కూర తినబుద్ధి అవుతుంది అని అంటే ఏ తండ్రి అయినా ఏమిస్తాడు? పావును తీసుకొచ్చి ఇస్తాడా? తినరా పావునని. భూమి మీద ఉన్న తండ్రే, భౌతిక సంబంధమైన తండ్రే పిల్లలు అడిగితే మంచి ఈవులను ఇస్తారే. చేపను అడిగితే చేపలు తెస్తారు, రొట్టెని అడిగితే రొట్టె ఇస్తాడు. రాతిని పాముని ఇవ్వని తండ్రి భూమి మీద మనకుంటే, అంత మంచి తండ్రి, నెనరు కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి భూమి మీద మనకుంటే, మన తండ్రిని మనం గౌరవిస్తున్నాం. మా నాన్న ఏది అడిగితే ఇస్తాడు, మా నాన్న ఏది అడిగితే అది ఇస్తాడు, మా నాన్న మంచివాడు. ఈరోజు పొద్దున్నే నా పిల్లలు నాకు మెసేజ్ పెట్టారు, హ్యాపీ ఫాదర్స్ డే అని నాకు మెసేజ్లు పెట్టారు. అందులో నన్ను అప్రిషియేట్ చేశారు. అందులో నన్ను అప్రిషియేట్ చేసి మీరే మా ఇన్స్పిరేషన్ డాడీ అని పెట్టాడు మా అబ్బాయి. నేను ఆయనకి ఇన్స్పిరేషన్ అంట చెప్తాడు ఆయన. ఆయన మెసేజ్ పెట్టాడు నాకు. నా పిల్లలు, ఆడపిల్లలు కూడా పెట్టారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ప్రతి తండ్రి బిడ్డలకు ఇన్స్పిరేషన్. అంటే తండ్రులు తమ బిడ్డలకు మాదిరవుతే, ప్రతి తండ్రి తమ బిడ్డలకు మాదిరవుతే, ఆ తండ్రిని గౌరవించని కుమారుడు ఉంటాడా? ఆ తండ్రిని ప్రేమించని కుమారుడు ఉంటాడా? ఆ తండ్రిని అడుగుజాడల వెంట నడవని కుమారుడు ఎవడని ఉంటాడా? ఆ తండ్రి మాదిరవుతే. సో భూమి మీద మాదిరి కలిగిన తండ్రులు ఇవాళ ఉన్నారు కాబట్టి నీ సొసైటీలో నిలవబడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, కొద్దిమంది లేరు. లేని వారిని గురించి మనం మాట్లాడుకోవద్దు. వాళ్ళు ఎప్పుడు భ్రష్టులే, వాళ్ళని గురించి నేను మాట్లాడట్లా. కానీ అందరూ భ్రష్టులు అందామా? ప్రతి తండ్రి చెడ్డవాడా? కాదుగా. 199 మంచి తండ్రులు ఉన్న కాలం ఇది. ఆ తండ్రులు మనకు రొట్టెని అడిగితే రాతిని, చేపను అడిగితే పామునిచ్చేవాళ్ళు కాదు. వస్త్రాన్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మన బట్టను చూసుకునేవారు, మన పొట్టను చూసేవాళ్ళు వాళ్ళు. కనుక తల్లిదండ్రులను గౌరవించవలసిన బాధ్యత ప్రతి కుమారుడి మీద ఉంది, ప్రతి కుమారుడి మీద ఉంది. ఇప్పుడు ఈయనని గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునని చెప్తూ ఆయన ఏమన్నాడు అని అంటే 11వ వచనంలో అన్నాడు,
మీరు మీరు చెడ్డవారయుండియు చెడ్డవారయుండియు మీ మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మా తండ్రి మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. పిల్లలు తండ్రిని కొంచెమే అడుగుతారు. విశ్వాసులైన దేవుని పిల్లలు, నేను ఈ మాట కూడా చెప్తున్నాను, నిజంగా మీరు విశ్వాసులవుతే, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారికి మీ జీవితం సమర్పించుకొని దేవుణ్ణి మీరు గౌరవించే పిల్లలవుతే, మీ భౌతిక సంబంధమైన తండ్రిని అడిగే దానికంటే ఎక్కువ అడుగుతారు ఆయన్ని. అవునా కాదా? తండ్రిని ఏమడుగుతారు? బట్టలు ఇవ్వండి నానా, ఫీజు కట్టండి నానా, చెప్పులు లేవు నానా, ఒక మోటార్ సైకిల్ కొని నానా, లేకపోతే ఇంకోటి ఇవ్వు నానా. ఇలాంటి భౌతిక సంబంధమైన అవసరాలను తండ్రులను అడుగుతారు. కానీ దేవుణ్ణి అడిగేటప్పుడు, తండ్రి అయిన దేవుణ్ణి అడిగేటప్పుడు ఎన్ని అడుగుతారు? ఇవే అడుగుతారా? తండ్రి అయిన దేవుని కూడా ఇవే అడుగుతారా? ఎరా చిన్నోడా, నాన్న ఏం అడుగుతావు? నాన్న తండ్రి అయిన దేవుని నువ్వేం అడుగుతావు బిడ్డ? లోక సంబంధమైనవి కాకుండా పర సంబంధమైన వాటిని అడుగుతావు నువ్వు. ప్రభువా నిత్య జీవం ఇవ్వు, ప్రభువా రక్షణ ఇవ్వు, ప్రభువా నన్ను కాపాడు, రాయి తగలకుండా ఎత్తిపెట్టు, నా విశ్వాసాన్ని స్థిరపరచు, నాకు ప్రార్థన అనుభవాన్ని ఇవ్వు, నాలో ఆత్మనివ్వు, నేను భక్తిగా బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం ఇవ్వు. ఇవన్నీ లోక తండ్రి ఇవ్వగలడా? లోక సంబంధమైన తండ్రి ఇలాంటి ఆత్మ సంబంధమైన అక్కరలు ఇవ్వగలడా? ఇవ్వలేడు. పరలోకపు తండ్రి ఇవ్వగలడు. పరలోకపు తండ్రి ఇవ్వగలడు. మన ప్రయాణాలలో మనం ఎన్ని ప్రమాదాలకు గురై ఉంటాం. ఎన్నిసార్లు రాయి తగలకుండా ఎత్తిపట్టుంటాడు ఆయన. మనకు తెలిసిన సందర్భాలు ఒకటో రెండో కాపాడిన సందర్భాలు, కానీ మనకు తెలియకుండా కాపాడిన సందర్భాలు ఎన్ని? అన్నన్ని సుదూరమైన ప్రాంతాలు మనం తిరిగి వస్తున్నాం. ఎక్కడ ప్రమాదం జరగకూడదు మనకి, కానీ దేవుడు ఎలా పోషిస్తున్నాడు, దేవుడు ఎలా కాపాడుతున్నాడు, రాయి తగలకుండా ఎలా ఎత్తిపడుతున్నాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? తండ్రి అయిన దేవుడు గనుక ఆయన్ని మనం ప్రార్థన చేస్తున్నాం గనుక ఆ ప్రార్థన వలన దేవుడు మనల్ని అనేకమైన ఈవులతో ఆయన మనల్ని నింపుతున్నాడు అనే మాట నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాలను మనం గమనించాలా. పరలోకపు తండ్రి ఆయన మనల్ని పోషకుడు మాత్రమే కాదు, ఆయన మన ప్రార్థన ఆలకించే తండ్రి కూడా. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏది అడిగితే ఇవ్వట్లే చెప్పండి. ఇన్నేళ్లుగా కనీసం ఒక 100, 200, 300 అక్కరలు అడిగుంటారా మీరు దేవుణ్ణి? ఎరా రాహేలు, ఎన్ని అడుగుంటారు? తండ్రి అయిన దేవుణ్ణి ఎన్ని అడుగుంటారా? 1000 అడుగుంటారా? శేఖరన్న, 2000 అవసరతలు అడుగుంటామా మనం ఇప్పటి వరకు మన జీవిత కాలంలో? 2000 అవసరాలు అడుగుంటామా? 3000 అవసరాలు అడుగుంటామా? వేలల్లో ఉంటాయా, వందల్లో ఉంటాయా, పదుల్లో ఉంటాయా? మీరే చెప్పాలి. వేలల్లోనే ఉంటాయి కదా. ఎన్ని తీరలా, ఎన్ని తీర్చలేదు? అడిగి నువ్వు మర్చిపోతావు, కానీ అడిగి మర్చిపోని దేవుడు ఆ సమయంలో ఎన్ని అవసరతలు తీర్చుకుంటూ వచ్చాడో. అందుకే ఆయన ఎవరు అనంటే ఆయన పోషించే దేవుడు మాత్రమే కాదు, ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు కూడా. నీ ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. ఏ తల్లి, ఏ బిడ్డలు తండ్రికి చేయి చాపకుండా బ్రతుకుతారు? భూమి మీద ఉన్న ఏ బిడ్డడైనా సరే తండ్రికి చెయ్యి చాపని బిడ్డడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? ఒక్కడైనా ఉన్నాడా? మీరు ఆలోచించండి. తండ్రికి చెయ్యి చాపని కుమారుడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? కానీ అడిగిన ప్రతిదాన్ని ఇవ్వకపోవచ్చు గాక, అందులో ప్రమాదం ఉంటే నీకు ఇవ్వడు. కానీ
అందులో క్షేమం ఉన్న ప్రతిదాన్ని దేవుడు నీకు ఇస్తూనే వచ్చాడు ఇంతకాలం. ఏది మంచో నీ జీవితంలో దాన్ని ఇస్తూనే వచ్చాడు దేవుడు. ఇవాళ దాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారో నాకు తెలియదు. దేవుని నుండి మంచి ఈవులు పొందిన ప్రతివాడు దేవుని ఆరాధిస్తాడు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు. దేవుని నుంచి ప్రార్థన చేసి పొందుకున్న వాళ్ళు కూడా కృతజ్ఞత లేకుండా బ్రతికే వాళ్ళని ఏమనాలో ఇంకది మీరే మీ విజ్ఞతకు వదిలిపెడతాను. నేను మీ విజ్ఞతకు వదిలిపెడతాను. ఎన్ని ప్రార్థనలో దేవుడు వింటున్నాడు, పరలోకపు తండ్రి ఈవులన్నీ ఇస్తూనే ఉన్నాడు. అయినా సరే పొందుకొని కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించని వారు చాలామంది. నేను వాళ్ళని గురించి ఇప్పుడు చెప్పాలని కాదు, వాళ్ళు విమర్శించాలని కూడా కాదు, కానీ మనకు ఆ కృతజ్ఞత ఉంటే పరలోకపు తండ్రిని మనం ఆరాధిస్తాం. ఇది రెండో మాట. ఆయన ఎవరు? ఆయన మనకు పోషకుడైన తండ్రి. రెండు, ఆయన మన ప్రార్థన ఆలకించే తండ్రి. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసి ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మన పరలోకపు తండ్రి ఎవరు అనంటే మన పాపములు క్షమించే తండ్రి. నాన్న చేతిలో దెబ్బలు తినని కొడుకు ఎవరైనా ఉన్నారా? ఉండవా? కొట్టలేదు ఎప్పుడు మీ నాన్న? సాగర్ కొట్టాడా? చిన్నడా కొట్టాడా? డాడీ కొట్టాడా? మీ నాన్న కొట్టాడు ఎప్పుడన్నా? కొట్టాడా? కొట్టుండడు చిన్నప్పుడైనా. పెద్దగైనాక కొట్టర్లే. ప్రతి తండ్రి నాన్నని దెబ్బలు కొడతాడు. అదే నాన్న దెబ్బలు కొడతాడు. ఎందుకంటే క్రమశిక్షణ చేయడం కోసం. ఎందుకు? క్రమశిక్షణ చేయడం కోసం. సో ఇక్కడ ఒక మాట ఏంటనంటే, నాన్న మీద పగబెట్టుకున్నావు ఎప్పుడన్నా? కొడుకు నాన్న మీద పగబెట్టుకుంటాడా? కొడుకు నాన్న మీద ఎప్పుడైనా పగబెట్టుకుంటాడా? అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారులేండి ప్రబుద్ధులు. తండ్రులు మెడకాయలు కోసి చంపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దుర్మార్గంగా చంపిన వాళ్ళు ఉన్నారు. సో నేను వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఎన్ని తప్పులు చేసినా, నాన్న కొట్టింది దేనికి అసలు? కొడుకును నాన్న ఎందుకు కొడుతున్నాడు? తప్పులు చేసినందుకు. నువ్వు తప్పు చేసినందుకు నాన్న దెబ్బ కొట్టాడు. అంతేగా? అంతేనా దివ్య? నువ్వు తప్పు చేసావు, నాన్న దెబ్బ కొట్టాడు, అంతవరకు ఓకే చెల్లు. కానీ దెబ్బ కొట్టినా సరే మళ్ళీ భుజం మీదకి ఎందుకు తీసుకుంటాడు? మళ్ళీ హక్కును ఎందుకు చేర్చుకుంటాడు? మళ్ళీ నువ్వు అడిగింది మళ్ళీ ఎందుకు ఇస్తాడు నాన్న? అంటే నువ్వు చేసిన తప్పును క్షమించే తండ్రి భూమి మీద ఉన్నాడు నీకు. కొన్నిసార్లు నీ భూమి మీద ఉన్న ఈ లోకపు తండ్రి నిన్ను క్షమించకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి నువ్వు నాన్నకు కనబడిన తప్పు, ఇలా వినండి, నా మాట వినండి, ఇలా వినండి. మీరు నాన్నకు కనబడిన తప్పు మాత్రమే నాన్న ట్రేస్ అవుట్ చేస్తాడు. నాన్న కంటికి కనబడిన తప్పును మాత్రమే గద్దిస్తాడు, అవసరమే దెబ్బ కొట్టి, తర్వాత క్షమిస్తాడు, ఇంట్లో చేర్చుకొని భోజనం పెడతాడు, బట్టలు ఇస్తాడు, మళ్ళీ అన్ని మామూలే. కానీ పరలోకపు తండ్రి భూమి మీద నాన్నకు కనబడకుండా, అమ్మకు కనబడకుండా, బంధువులకు కనబడకుండా ఎంత చీకటి పనులు, ఎంత పాపపు పనులు, ఎంత భయంకరమైన పనులు మనం చేస్తామో. మరి వాటన్నిటిని ఎలా క్షమించబడుతున్నావు? ఆయనే కానీ క్షమించకపోయి ఉంటే శిలువలో ప్రాణం పెట్టవలసిన పనేముంది? ఆయన రక్తం కార్చి ఆ పాపాన్ని కడగవలసిన పనేముంది? ఆయన క్షమించడం ద్వారా ఆయన మనకు బదులు, మనం చేసిన పాపాలకు బదులు ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి మన పాపాలన్నిటిని కడిగి నీతిమంతులుగా చేశాడు. వాక్యం చేతికిచ్చి వాక్యమని ఉదకంతో ప్రతిదినం మనల్ని కడుగుతూనే ఉన్నాడు. క్షమించాడు గనుక కడుగుతున్నాడు.
మన పాపాన్ని కానీ క్షమించకపోతే శిక్షలు ఎన్నిసార్లు పడాలి మన మీద? దేవుడు మన పాపాలని క్షమించకపోతే ఎన్నిసార్లు శిక్ష పడాలి? అహరోను కుమారులు ఏమయ్యారు? అన్యాజ్ఞ వేసినందువల్ల తండ్రి అయిన దేవుడు క్షమించలా, స్పాట్లో డెడ్ అయ్యారు వాళ్ళు. కోరో కుమారులు ఏమయ్యారు? ఎన్ని జరగలేదు అట్లా పాత నిబంధన కాలంలో. కానీ క్రొత్త నిబంధన కాలంలో ప్రభువును విశ్వసించడం ద్వారా, ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మరి అంతకంటే ద్రోహం చేయలేదా దేవునికి? మనం అహరోను కుమారుల కంటే ఎక్కువ ద్రోహం చేయలేదా? కోరో కుమారుల కంటే ఎక్కువ ద్రోహం మనం చేయలేదా? దేవుని మీద తిరుగుబాటు చేయలేదా? ఎన్నిసార్లు దేవుని మీద మనం తిరుగుబాటు చేశాం? పాపాత్మురాలైన స్త్రీ అత్తరుబుట్టి తీసుకొచ్చి పగలగొట్టి ఆయన అభిషేకం చేస్తే ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని చెప్పలేదా? యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా పరలోకపు తండ్రిని మనం ప్రేమిస్తున్నాం. ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన గాని శిక్షించాలని అనుకుంటే ఎప్పుడో మనం కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాళ్ళం. కానీ దేవుడు మనల్ని క్షమిస్తున్న దేవుడు, ఆయన పోషించే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మనం సంరక్షించడమే కాదు, ఆయన మనలను క్షమించే దేవుడు. ఇంత మంచి తండ్రి మీకుంటే, పోషించే తండ్రి, సంరక్షించే తండ్రి, ప్రార్థన ఆలకించి అవసరాలు తీర్చే తండ్రి, ఆయన క్షమించే తండ్రి. ఇన్ని చేసినా పాపం చేస్తాం. విషయం ఏంటంటే ఆయన పోషిస్తున్నా పాపం చేస్తున్నాం, సంరక్షిస్తున్నా పాపం చేస్తున్నాం. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నా, అనుభవిస్తున్నా, మంచి ఈవును అనుభవించి కూడా మనం పాపం చేస్తున్నాం. ఆయన మంచి చేసుకుంటూ వస్తున్నాడు, మనం చెడ్డ చేసుకుంటూ పోతున్నాం. అయినా మనల్ని క్షమిస్తున్న తండ్రి, తన ప్రాణాన్ని సిలువలో పెట్టేంతగా, రక్తం కార్చేంతగా. ఎందుకు మనం పరలోకపు తండ్రిని బట్టి ఆరాధన చేయకూడదు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం ఎందుకు ఆరాధించకూడదు? ఎవరు ఆరాధిస్తారు చెప్పండి? ఇప్పుడు ఆరాధించమని చెప్తే ఎవరు ఆరాధిస్తారు? ఎవరు ఆరాధించగలరో చెప్పండి? ఎవరు ఆయన చేత పోషించబడుతున్నామనే అవగాహన ఉండి, ఎవరు ఆయన చేత సంరక్షించబడుతున్నామని, ఎవరు ఆయన ప్రార్థన ఆలకించి నాకు ఈ సహాయం చేస్తున్నాడని నమ్ముతామో, ఆయన నన్ను అనేక సార్లు క్షమిస్తూనే ఉన్నాడు, నేను బుద్ధి లేక పాపం చేస్తున్నప్పటికీ చంపలేసుకుంటూనే కన్నీళ్లు కార్చి, లేదా కన్నీళ్లు కార్చకపోయినా ఆయన మనల్ని క్షమిస్తున్న తండ్రి కనుక ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలా? ఆ భావన ఉన్న వాళ్ళు మాత్రమే ఆరాధన చేస్తారు. ఆ భావన లేదు, తుడుచుకొని పోయేవాడికి ఆరాధన ఏంటి? కృతజ్ఞత ఏది? ఆయన నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, అక్కరలు తీరుస్తున్నాడు, ఆయన నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు, అయినా పాపం చేస్తుంటే క్షమిస్తూనే ఉన్నాడు. అలాంటి తండ్రిని నువ్వెంత ఆరాధిస్తావో, ఎలా స్తుతిస్తావో, ఎంత కృతజ్ఞత చెల్లించవచ్చు? ఈ విషయాన్ని మనసులోకి తీసుకోండి. ఈ విషయాన్ని ఒకసారి మనసులోకి తీసుకోండి. ఉట్టిగానే కలువరి శిలువలో ప్రాణం పెట్టాడా? ఎందుకు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాం భూమి మీద? మనం దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లించమో చెప్పండి, కారణం చెప్పండి. దేవునికి నేను కృతజ్ఞత చెల్లించడానికి ఏ కారణం లేదు, ఆయన నాకు ఏమి చేయట్లేదని ఎవరు చెప్తారు? రండి ముందుకి. అన్ని మేళ్ళు అనుభవిస్తూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే మనం మన ప్రాణాన్ని రక్షించడం కోసం, మనకు జీవం ఇవ్వడం కోసం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో అనుకుంటా, చివరి వచనంలో, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో 20వ వచనంలో ఒక మాట అంటాడు, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్న దేవుడు.
ఆ క్షమాపణ అనేది ఇవ్వకపోతే నిత్య జీవానికి తీసుకొని వెళ్తాడా? ఆయన మన ప్రాణమును కాపాడుతున్నవాడు కదా, మన దేహాన్ని కాపాడుతున్నవాడు కదా. నీ ప్రాణం కాపాడబడుతుందంటే ఆయన నీకు ప్రతిదినం జీవం పోస్తున్నాడు కదా. ఆయన నీకు జీవము, నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. ఇలాంటి మంచి దేవుణ్ణి ఈరోజు ఎంత ఆరాధించవచ్చు, ఎంత ఆరాధన చేయొచ్చో మీరు ఆలోచించండి. ఎంత కృతజ్ఞత చెల్లించాలా. నిజంగా నాకు ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తే ఎంత బాధేస్తుంది అని అంటే, అసలు మీరు వింటున్నారా? వింటున్న వాక్యం అసలు మనసులోకి ఏమైనా పోతుందా, గాలికి ఏమైనా కొట్టుకుపోతుందా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇక్కడ గొంతు చించుకొని అరుస్తానే ఉంటాను నేను. ఎటు చూస్తారో, ఎటు ఆలోచిస్తారో, ఎందుకు వాక్యం మీ హృదయంలోకి రాదో, ఎందుకు ఏం తలంచరో నాకు అర్థం కాదు. నిజంగా మీకు ఈ దైవ వాక్కు మీకు అర్థం అవుతే నాకు అనిపిస్తుంది, ఒకవేళ నేను తప్పు చెప్తున్నానేమో, ఒకవేళ నేనే తప్పు చెప్తున్నానేమో అనే భావం ఒక్కోసారి భయం వేస్తుంది నాకు. ఒకవేళ నేనే తప్పు చేస్తే చాలామందికి అర్థం అవుతుంది కదా, మరి వాళ్ళకెందుకు అర్థం అవ్వట్లేదు? ఇదొక క్వశ్చన్ ఏమో నాకు మళ్ళీ ప్రశ్న. ఇంతమందికి అర్థం అవుతుంటే వాళ్ళకెందుకు అర్థం కావట్లా అంటే వాళ్ళు వినట్లా, వాళ్ళ తప్పది, నా తప్పు కాదు. మళ్ళీ నన్ను నేను ప్రోత్సహించుకోవడానికి. ఇంతమందికి అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను అందరికీ ఇదే మాట చెప్తున్నాను. మందిరంలో కూర్చున్న అందరితో ఒకటే మాట చెప్తున్నాను. ఇద్దరికి కొద్దిమందికి ఇట్లా డివైడ్ చేసి చెప్పట్లే, ఒకటే మాట చెప్తున్నాను. ఆ ఒక్క మాట అందరికీ అర్థం అవుతుంది, కానీ కొద్దిమందికి ఎందుకు అర్థం కావట్లా? అందరూ చాలామంది స్వీకరిస్తున్నారు, కొద్దిమంది ఎందుకు స్వీకరించడంలే? తప్పెవరిది? ఎవరు వినలేదో, ఎవరు గ్రహించడం లేదో, ఎవరు హృదయంలోకి తీసుకోవడం లేదు, వాళ్ళ తప్పు. మరి నేనెందుకు సిగ్గుపడాలి? రేపు పరలోకంలో నేను దేవునికి లెక్క అప్పగించాలి. నేను చెప్పవలసింది నేను చెప్తున్నప్పుడు, నేను నా దేవుని ఘనపరిచేటప్పుడు, నా దేవుని నేను మరిచేటప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి? ఎవరు వినడం లేదో, ఎవరు గ్రహించడం లేదో, ఎవరి లోపలికి తీసుకోవడం లేదో వాళ్ళు సిగ్గుపడాలి. ప్రభు మనందరి కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. మనల్ని క్షమించి మరీ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. పునరుద్ధానుడై 3వ దినాన లేచాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికైనా మన జీవితాలలో ఆయనను ఒక్క హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలరా? నా ఈ చివరి కాలంలో నేను చేసుకుంటున్న ప్రార్థన ఏంటంటే, దేవా, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. ఈ చివరి కాలంలో చాలా తప్పులు చేసుకుంటూనే వచ్చాను, సేవలో కూడా అనేకమైన తప్పులు చేసుకుంటూనే వచ్చాను. కానీ ఈ చివరి కాలంలోనైనా, ఈ చివరి కాలంలోనైనా నీకులాగా ఒక్కరోజు బ్రతకడానికి అనుమతి అని కోరుకుంటున్నాను. ప్రభు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయనకులాగా ఒక్కరోజైనా బ్రతకాలని ఆశ. దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను ఆయన కోసం ఒక్కరోజైనా ఆయనలాగా బ్రతికి చచ్చిపోతాను. అది నా ఆశ. తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీరందరూ తండ్రులే. మీ బిడ్డలకు మీరెలా ఉన్నారు? మీ తండ్రులకు మీరెలా ఉన్నారు? అయితే పరలోకపు తండ్రి ఎడల మీ ప్రవర్తన ఎలా ఉంది చెక్ చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం. తండ్రిని దేవుడు మనకి ఎంత గొప్ప తండ్రి మనకి ఇవ్వబడ్డాడు. అలాంటి గొప్ప తండ్రిని మనం ఎలా ఆరాధన చేద్దాం. తలలు వంచండి, ఆరాధన చేద్దాం.